చనిపోయే స్థితిలో ఉన్న తన కాబోయే భార్య కంటే గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఎంచుకోవడం గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల నేను హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. నేను దాదాపు చనిపోయే స్థితికి చేరుకున్నాను. నా కాబోయే భర్త మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో బిజీగా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి స్పష్టంగా తెలుసు. కాని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. టోర్నమెంట్ ముగిసే వరకు అతను ఇంటికి రాలేదు. చివరకు అతను ఇంటికి వచ్చినప్పుడు నన్ను క్షమాపణలు కోరలేదు. పైగా నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. మాస్టర్స్ టికెట్లు సంపాదించడం ఎంత కష్టమో నాకు అర్థం కావడం లేదని అతను చెప్పాడు. సరిగ్గా అక్కడే నేను ఆ బంధాన్ని తెంచుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనికి మరో అవకాశం కావాలని ఉంది. నా ఫోన్కు వరుసగా మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నా ఆఫీసు వరకు వచ్చి నన్ను వేధించాడు. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు పోలీసులు అతన్ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇక విచిత్రమేంటంటే అతను ఇప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఆమెకు నా శుభాకాంక్షలు. ఆమెకు ఖచ్చితంగా అవి అవసరమవుతాయి.